లాల్ సలాం ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రజనీ కెరీర్లో దారుణమైన డిజాస్టర్. రజనీకాంత్ తెలుగు డబ్బింగ్ మూవీస్తో అతి తక్కువ వసూలు రాబట్టిన మూవీగా లాల్ సలాం చెత్త రికార్డును మూటగట్టుకుంది. వారం రోజుల లాల్ సలాం తెలుగు వర్షన్ 90 లక్షలు మాత్రమే వసూలు వచ్చినట్టు తెలిసింది. లాల్ సలాం మూవీ రజనీకాంత్ కెరీర్లో దారుణమైన డిజాస్టర్గా నిలిచింది. తెలుగులో రిలీజ్ అయిన రజనీకాంత్ డబ్బింగ్ మూవీస్లో అతి తక్కువ వసూలు రాబట్టిన సినిమాగా లాల్ సలాం చెత్త రికార్డును మూటగట్టుకుంది. వారం రోజులు ఈ సినిమా తెలుగు వర్షన్ 90 లక్షల లోపు కలెక్షన్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 7 రోజుల్లో లాల్ సలాం తమిళ వర్షన్కు 16 కోట్లు, కేరళలో 65 లక్షలు, కర్ణాటకలో 1.4 crores, నార్త్లో 25 లక్షల వరకు కలెక్షన్స్ రాబట్టినట్టు తెలిసింది. మొత్తంగా వారం రోజులు ఈ మూవీ ఇండియా వైడ్గా 19.3 crores కలెక్షన్ దక్కించుకున్నట్లు తెలిసింది. ఓవర్సీస్లో ఫస్ట్ వీక్లో ఈ మూవీకి 7 కోట్లు వసూలు వచ్చినట్టు చెబుతున్నారు. మొత్తంగా వరల్డ్ వైడ్గా ఈ మూవీ ఫస్ట్ వీక్లో తమిళ్, తెలుగు భాషలకు కలిపి 27 కోట్ల గ్రాస్, 13 కోట్ల వరకు షేర్ కలెక్షన్ వచ్చినట్టు సమాచారం. 60 కోట్ల బడ్జెట్, దాదాపు 60 కోట్ల బడ్జెట్తో లాల్ సలాం మూవీని లైకా ప్రొడక్షన్ నిర్మించింది. తెలుగు, తమిళ భాషలో కలిసి సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ 35 కోట్ల వరకు జరిగినట్టు సమాచారం. ఇప్పటికీ తెలుగులో ఈ సినిమా థియేటర్ల నుంచి ఎత్తేశారు. తమిళంలో కూడా నెగిటివ్ కారణంగా రోజు రోజుకు వసూలు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో లాల్ సలాం నిర్మాతలకు 40 కోట్లు పైగా నష్టాలు మిగిల్చే అవకాశం ఉందని చెబుతున్నారు. లాల్ సలాం సినిమాకు రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించింది. తర్వాత లాల్ సలాంతో ఐశ్వర్య దర్శకురాలిగా రీ ఎంట్రీ ఇచ్చింది. లాల్ సలాం సినిమాతో విష్ణు, విశాల్, విక్రాంత్ హీరోలుగా నటించారు. రజనీకాంత్ ఎక్కువ నిడివితో కూడిన గెస్ట్ రోల్ చేశాడు. లాల్ సలాం కథ ఇదే. మొయినుద్దీన్ తన కొడుకు శంషోద్దీన్ క్రికెట్ చేయాలని కలలుగంటాడు. రాజకీయ కుట్రల కారణంగా మొయినుద్దీన్ ఊరు కశ్మూరు 2 వర్గాలుగా విడిపోతుంది. ఊళ్ళో జరిగే క్రికెట్ మ్యాచ్లో శంషోద్దీన్ చెయ్యిని గురు నరికేస్తాడు. గురు ఎవరు? కొడుకుపై జరిగిన అటాక్పై మొయినుద్దీన్ ఎలా రివెంజ్ తీర్చుకున్నాడన్నదే ఈ మూవీ కథ. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా ఐశ్వర్య రజనీకాంత్ ఈ మూవీని తెరకెక్కించింది. కానీ కథాకథనంలో కొత్తదనం లేకపోవడంతో ఈ సినిమా డిజాస్టర్గా నిలిచింది. క్రికెట్ ఆటకు మెయిన్ పాయింట్ కనెక్టివిటీ సరిగా కుదరలేదు. రజనీకాంత్ క్యారెక్టర్ కూడా ఆశించిన స్థాయిలో పవర్ఫుల్గా లేకపోవడంతో అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు. లాల్ సలాం మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. జైలర్తో గత ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న రజనీకాంత్ ప్రస్తుతం జై భీమ్ ఫేమ్ టీజే గ్యాన్వెల్ దర్శకత్వంలో వెట్రయాన్ అనే సినిమా చేస్తున్నాడు. పోలీస్ బ్యాక్డ్రాప్తో యాక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో అమితాబ్ బచ్చన్తో పాటు రానా, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లోకేష్ కనకరాజ్తో రజనీకాంత్ ఓ మూవీ చేయబోతున్నాడు. ఈ ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి రానుంది. థ్యాంక్ యూ.